తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. తెలుగు సాహిత్య రంగంలో భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా కృషి చేసిన రచయిత సురవరం పేరు పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులు. ప్రతి ఏడాది మే నెల 28న ప్రతాపరెడ్డి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది ట్రస్ట్. సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని కూడా ఇవ్వాలని సభ్యులు కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ సభ్యులు సమావేశమయ్యారు. తెలుగు వారికి ఆయన కిడ్స్ చేసినప్పుడు కూడా పెద్దలు ఇదే చెప్పారు. తెలుగు జాతికి వాళ్ళ పెద్దలెవరు, వాళ్ళ ఆచారాలు అలవాట్లు ఏమిటి, వాళ్ళు జాతికి చేసినటువంటి సేవ ఏమిటి అన్న విషయాన్ని తెలియడానికే ప్రతాపరెడ్డి గారి గ్రంథాలను ఉపయోగపడతాయి. ఆయన ఏ వ్యాసం జానపద సాహిత్యం ఉంది. జానపద సాహిత్యంలో నేను చూశాను, గోల్కొండ పత్రికలో సుమారు 500 పేజీల పరిమాణం కలిగినటువంటి వ్యాసాలు రాశారు ఆనాడు జానపద సాహిత్యం. కాబట్టి ఆయన ఏది చేసినా ఒక సంస్కృత దృష్టి, ఒక భాషా దృష్టి, తెలంగాణ భాషకు ఆయన పట్టం కడుతూ తెలంగాణ భాష గురించి సీసపద్యంలో పద్యం రాశారు. ఆరి కుర్మా జరాడ ఇంగిలం పట్టుకుని రారా, పైటాల దుగురంలో 10 సేర్లు అందరూ ఇప్పించుకరారో ఎల్లబోడా అనే సీసపద్యాలు రాసి జనాన్ని వాళ్ళ భాష మీద మమకారం అంకురించి చేశారు.